ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరియు సమాజం కోసం అనే నినాదంతో ఇవాళ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబడుతుంది. సో యోగా గురించి కంప్లీట్గా అర్థం లేని వాళ్లకు దీంట్లో తెలుసుకోండి, ఫర్దర్ ఫాలో కండి. డెఫినెట్గా ముఖ్యంగా మనకి పోలీసు మన విధుల్లో కావచ్చు, మనము రోజువారీ మన జీవితాల్లో కావచ్చు, మన ఆరోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, ఎన్నో కూడా మనము ఫేస్ చేస్తుంటాం. యోగా ఒక మెంటల్ బ్యాలెన్స్, హెల్త్, ఫిజికల్ ఫిట్నెస్సే కాకుండా ఒక మెంటల్ బ్యాలెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఫిజికల్ స్ట్రెస్తో పాటు ఎంతో మెంటల్ స్ట్రెస్ కూడా గురవుతుంటాం ఈ మోడర్న్ ఏజ్లో, అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో మనమంతా కూడా. ఈ ఆధునిక జీవన పద్ధతులు కావచ్చు, ఆర్ మన నుంచే ఉన్న ఎక్స్పెక్టేషన్స్, పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా మనము సక్సెస్ఫుల్గా చేయాలంటే, సంతోషంగా చేయాలంటే కూడా యోగా సాధన అనేది జీవితంలో, మనందరి జీవితంలో ఒక భాగమే అలవర్చుకుంటేనే మనము సక్సెస్ కాగలము, ఆరోగ్యంగా ఉండగలము అనేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో ఈ సందర్భంగా మనము ఒక విధంగా గర్వపడాల్సిన దినం. ఎందుకంటే ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ నోచుకున్న ఈ సనాతన ప్రక్రియను గ్లోబల్ రికగ్నిషన్గా 2014లో ప్రధాని నరేంద్ర మోడీ గారు యునైటెడ్ నేషన్స్ జనరల్ కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. వారి రిక్వెస్ట్ మేరకు యునైటెడ్ నేషన్స్ సనాతన ప్రక్రియ సాధన ఏదైతే ఉందో దాన్ని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో ప్రపంచవ్యాప్తంగా అఫీషియల్గా రికగ్నిషన్ కావడం భారతదేశంకు ఎంతో గర్వకారణం.